ఏఐఏడిఎంకే. సో, మనకి స్టార్టింగ్ నుంచే తెలుసు తమిళనాడులో డీఎంకే, ఏఐడిఎంకే ప్రధానమైనటువంటి శత్రువులు అనేది. సో, అయితే ఇప్పుడు కొత్తగా విషయం ఏంటంటే ఏఐఏడిఎంకే గవర్నర్ని కలవటానికి అపాయింట్మెంట్ అడిగింది. ఏఐఏడిఎంకే తరపున పళనిస్వామి గవర్నర్ని కలవాలి అని చెప్పి నిన్న అపాయింట్మెంట్ అడిగితే నిన్న కుదరలేదు. ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వబోతున్నారు, ఈరోజు కలవబోతున్నారు అనేది ఒక సమాచారం. అయితే ఇప్పుడు ఏఐఏడిఎంకే ఎందుకు గవర్నర్ని కలుస్తుంది అనేది ఒక ప్రశ్న. ఇటీవల వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ఏమన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతున్నాయా, ఈ మాట నిజమేనా, అందుకే గవర్నర్ని కలవబోతున్నారా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం. అయితే సాధారణంగా వీళ్ళిద్దరూ కలిసేటువంటి అవకాశం అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ కలిసినా కూడా మెజారిటీ అనేది లేదు, మ్యాజిక్ ఫిగర్ దాటదు. మరి ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటి అంటే ఏఐఏడిఎంకేలో చీలికి వచ్చేటువంటి అవకాశం ఉందని దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేలు ఏఐఏడిఎంకేను వదిలేసి వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారనేది ఒక వార్త అయితే నడుస్తుంది. దీన్ని కంట్రోల్ చేయటానికి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి ఏదో చెప్తున్నారు అనేది ఒక న్యూస్ అయితే నడుస్తుంది. ఇది ఒక రూమర్ మాత్రమే. యాక్చువల్గా జరుగుతున్నది ఏంటి అనేటువంటి అంశాల్లోకి వెళ్ళినట్లయితే టీవీకే పార్టీకి 108 స్థానాలు ఉన్నాయి. 107 అనుకుందాం, ఎందుకంటే 2 చోట్ల విజయ్ గెలిచాడు కాబట్టి అందులో ఒక స్థానాన్ని తొలగించేస్తే 107 స్థానాలు ఉన్నాయి అనుకుందాము. కాంగ్రెస్ ఇచ్చినటువంటి స్థానాలతోటి 112 స్థానాలు వచ్చినాయి. ఇంకొక 6 స్థానాలను సంపాదించుకోవాలి. ఈ 6కు సంబంధించి అటు డిఎంకే నుంచి ఎవరైనా వస్తారా అని చూస్తే కాంగ్రెస్ తప్ప ఎవరు వచ్చేటువంటి అవకాశం కనిపించట్లా. 15 పార్టీల కూటమిలో ఎవడు అడిగేసేటువంటి పరిస్థితి లేదు. ఇక సిపిఐ, సిపిఎం ఎవరు రావని తేల్చి చెప్పేశారు. ఇక ఏఐఏడిఎంకే నుంచి ఏమన్నా దొరికిద్దా అంటే పిఎంకే, ఏఐఎంకే పార్టీలు మద్దతు ఇవ్వాల్సిందే. సో వాళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే విజయ్ ఇంతవరకు వెళ్ళి వాళ్ళని అడగల, నాకు మద్దతు ఇవ్వండి, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి. సో దీంతో నిన్న ఒక చర్చ నడుస్తున్నది ఏంటి అంటే ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటుంది ఏంటి అంటే విజయ్ వచ్చి మనల్ని అడగనప్పుడు మనం వెళ్ళి మేము మద్దతు ఇస్తామని చెప్పి ఎందుకు చెప్పాలి, మనకేంటి అవసరం? సో ఆయనకు అవసరం ఉంది, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఆయన ఒక మాట అడిగితే ఏంటి, మీ మద్దతు ఇవ్వండి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్తే మద్దతు ఇస్తాం కదా, ఆయన అడగకుండా మనం ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ధోరణి చర్చలు నడిచినాయి అనేది ఒక వార్త. అయితే దీనికి సంబంధించి ఏఐఏడిఎంకే బయట నుంచి టీవీకేకి మద్దతు ఇవ్వాలి అని కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏఐఏడిఎంకే కనుక బయట నుంచి మద్దతు ఇస్తే అంటే ఈ బయట నుంచి మద్దతు ఏంటి, లోపల నుంచి మద్దతు ఏంటి? సో దీంట్లో ఒక విషయం ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ 2 రకాల అంశాలు ఉన్నాయి. 2 కాదు 3 అనుకుందాం. ఏంటి అంటే ఒకటి, ఏఐఏడిఎంకే పూర్తిగా టీవీకే తోటి కలిసిపోయి ఇక్కడ ఏ విధంగా అయితే జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నాయో ఆ విధంగా ఒక కూటమిలాగా వీళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదవులు పంచుకుంటాం. ఇది కలిసిపోవటం. ఇక రెండోది ఇదేంటి అంటే ఈ ఏఐఏడిఎంకే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది జంప్ అయిపోయి టీవీకేలో చేరటం. ఇక్కడ 2014 ఎన్నికల తర్వాత వైసీపీలో గెలిచిన 23 మంది టీడీపీలోకి ఎట్లా వెళ్ళారు అట్లా. కానీ దీంట్లో ఒక రిస్క్ ఉంది. ఏంటంటే రేపు పొద్దున ఏఐఏడిఎంకే గవర్నర్ దగ్గరికి వెళ్ళి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీళ్ళందరి మీద అనర్హత వేటు వేయండి అంటే మొత్తం కట్టగట్టుకుని పోవాలి. సో మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. సో కాబట్టి ఆ సాహసం చేసేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నట్లు కనిపించట్లా. ఇక బయట నుంచి మద్దతు, ఈ బయట నుంచి మద్దతు అనేది ఏంటంటే గతంలో ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి డిఎంకే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో వారికి సరైనటువంటి స్పష్టమైనటువంటి మెజారిటీ లేనటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది. అంటే ఈ బయట నుంచి మద్దతు అనేది ఏంటి అంటే వీళ్ళు ప్రభుత్వంలో యాక్టివ్గా ఉంటారు. ఇందాక ఫస్ట్ పార్ట్ మనం అనుకున్నట్టు వీళ్ళు పార్టీతో కలిసి ప్రభుత్వంలో కొన్ని పదవులను తీసుకుని ప్రభుత్వం కలిసిపోయి ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటం. సో ఇలాంటిది జరగదు. మరి ఈ బయట నుంచి మద్దతు అనేది ఏంటి అంటే బల నిరూపణకు సంబంధించి అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ అనేది నడుస్తుంది. ఈ ఫ్లోర్ టెస్ట్ నడిచినప్పుడు శాసనసభ పక్ష నేతగా టీవీకే పార్టీ నుంచి
ఎమ్మెల్యే విజయ్ నుంచుంటున్నాడు, విజయ్ అభ్యర్థిత్వాన్ని బలపరిచే వాళ్ళు ఎవరున్నారు అనేది అడుగుతారు. అడిగినప్పుడు అంటే విజయ్ని సీఎంగా ఎంతమంది ఒప్పుకుంటున్నారు అనేది. టీవీకేకి చెందినటువంటి ఎమ్మెల్యేలంతా ఆటోమేటిక్గా ఓటేస్తారు. ఈ అదర్ 2-3 పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఓట్లేస్తారు. సో ఇప్పుడు తగ్గినటువంటి మెజారిటీకి సంబంధించి ఏఐఏడిఎంకేకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ, పిఎంకే ఏఎంకే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ, సిపిఐ సిపిఎం ఎవరైనా కావచ్చు, ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయినా కావచ్చు, మేము ఒప్పుకుంటున్నామని ఓటేస్తే చాలు. వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటారు, వాళ్ళు పార్టీ మారాల్సిన అవసరం లేదు, వాళ్ళు ప్రభుత్వంలో భాగం కాదు, దే ఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్. సో బయట నుంచి విజయ్ అభ్యర్థిత్వాన్ని మేము బలపరుస్తున్నాం, మాకు ఓకే అని చెప్పి చెయ్యెత్తుతారు. ఇది బయట నుంచి మద్దతు ఇవ్వటం. అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరమైనటువంటి బలాన్ని సమకూరుస్తారు తప్ప వాళ్ళు గవర్నమెంట్లో పార్ట్ అవ్వరు. సో అలాంటి మద్దతు ఇద్దాము అనేటువంటి ఆలోచనలో ఏఐఏడిఎంకే ఉన్నట్లుగా తెలుస్తుంది. బహుశా పళనిస్వామి దాని గురించి మాట్లాడటానికే గవర్నర్ అపాయింట్మెంట్ అడిగి ఉండొచ్చు. సో మేము బయట నుంచి మద్దతు ఇస్తున్నాము, విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి, లేదా మేము డిఎంకేతో చర్చలు జరిపి మేము పార్టీగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, మాకు మద్దతు ఉంది, XYZ ఏమన్నా చెప్తారేమో. ఓవరాల్గా ఏం జరిగిద్ది అనేది అయితే తెలియదు. ఇదే ఒక నాటకీయ పరిణామం.